ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సార్, మరి ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? చాలా ముమ్మరంగా జరుగుతున్నాయమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ముక్తకంఠంతో టీఆర్ఎస్ పార్టీకి వేస్తామని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంగా చెప్తారు. కేసీఆర్ గారి నాయకత్వం కావాలా, మేము గతంలో మేము పొరపడి ఓట్లు వేసి గెలిపించినాం మిగతా వాళ్ళని, కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ఎలక్షన్లలో 100% బీఆర్ఎస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చేసి ప్రతి ఒక్క ఇంటింటి ఆడపడుచులందరూ అంటే మేము చూయించొద్దా అంత ధైర్యంగా చెప్తున్నటువంటి ఈ యూసుఫ్ కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. ఖచ్చితంగా వెంగళరావు నగర్ ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రతి ఒక్క ఓటరు కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ ప్రభుత్వం మారాలి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, వారు ఉన్నటువంటి హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడు పాలన ఎలా ఉందంటారు? ఇప్పటి పాలన అందరూ అంటే ఇప్పుడు ఏమైందంటే చెప్పులు ఇడిస్తే ఎత్తుకుపోయే పాలన అయిపోయింది. అంటే తనే చెప్తుండే కదా ముఖ్యమంత్రి గారు, నా చెప్పులు ఇడిస్తే ఎవరు ఎత్తుకుపోతారంటే ఆ పాలన కూడా అలానే అయింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకు ఎలాంటి ఏది హామీలు అయితే ఉన్నాయో తను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి తనకు తనే భయపడుతున్నాడు. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏదో వచ్చిన అంటే మాటలు అని మూర్ఖంగా మాటలని చెప్పడం కాదు, నువ్వు చేసిన అభివృద్ధి పని ఏదైతే ఉందో అది నువ్వు నిరూపించాలా. నువ్వు 6 గ్యారెంటీలలో మా కేటీఆర్ గారు ప్రతిరోజు ప్రతి మీటింగులో బాహటంగా చెప్తున్నాడు, అయ్యా బాబు నువ్వు చేసిన హామీలలో ఏది ఉందో నెరవేర్చింది ప్రజలలోకి వచ్చి చెప్పు అని చెప్తున్నాడు. అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళని ఏదో ఈయన రావడము అలా మాట్లాడడం అన్ని అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గత 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ వాళ్ళకి పద్ధతి. అంటే అసలు వాళ్ళకే నమ్మకం లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఒకవేళ హామీలు ఇస్తే హామీలను నెరవేర్చడానికి సెంట్రల్ పోవాలా, కానీ ఇక్కడ హామీలు నెరవేర్చడానికి మాకు బాపు తెలంగాణ బాపు ఒకడు అతడే కేసీఆర్. ఆ కేసీఆర్ గారికే కోసం ప్రజలందరూ 90 ఏళ్ళ ముసలావిడ కూడా నానా నేను చనిపోయే ముందైనా నేను కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిని చూడాలని చెప్పి ఆశతుండ్రు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండ్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏదైతే బై ఎలక్షన్లో మాగంటి సునీత మేడం గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు. అయితే కళలు కనేవాళ్ళు కంటారు, కానీ కళ నిజం కావాలా. కానీ మేము కళలు కంటలేము, నిజం నిరూపిస్తున్నాము. మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన ప్రతి ఒక్కటి దానికి సంబంధం. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని అలా చెప్పే మొన్న ఎలక్షన్లలో గెలిచారు. అది ప్రజలకు అర్థమైంది. ఒక సిటీలో కాదు, విలేజ్లలో ఒక్కొక్కరు ఇప్పుడు రైతులు కానీ వృద్ధులు కానీ ఇప్పుడు ఒక్కటే అమ్మా, మీరు 4,000 రూపాయలు నేను ఇలా రాగానే ఫస్ట్ సంతకం పెట్టి అని చెప్పేసి ఏది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఫస్ట్ సంతకం కాదు కదా, ఇప్పటి వరకు కూడా సంతకం లేదు. ఎందుకంటే 4,000 ఇంతవరకు 4,000 ప్రకటన అనేది వస్తలేదు. ఎందుకంటే 4,000 కడితే తెల్లారే గద్దె దిగవలసింది. అంటే దాని అర్థమైంది ఆ హామీని నెరవేర్చలేకపోతుండు. రెండవది ఏంటంటే రైతులకు ఏదైతే ఉందో ఇప్పుడు మొన్న వర్షాలకు అన్నీ ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే తడిసిన వడ్లను అదే రేటు కొని వాళ్ళ రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇచ్చేటువంటి అప్పుడు రైతు బంధు అని వేసాడు కేసీఆర్ గారు, చెప్పేయలేదు. తను ప్రకటించిన ప్రతి ఒక్క విషయాన్ని తను బాటంగా ప్రొద్దున్నే దాన్ని అమలుపరిచిండు. ప్రజలకు ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా రైతు బంధు వేసాడు, వేసి మళ్ళీ ఫోన్ చేసాడు. అందులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతిరోజు ఈ విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విషయాలు చెప్తున్నా వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పేసి ఈరోజు ప్రజలకు వస్తే ప్రజల గుండెలలో ఒక కేసీఆర్ తప్ప ఎవరు లేరు. కేసీఆరే మా బాపు అంటున్నారు, మా బాపు అంటున్నారు. దాంట్లో అర్థం ఏంటి అంటే తండ్రితో పోల్చుకుంటున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ గౌరవించి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రావాలా. తను వస్తేనే మన రాష్ట్రం మళ్ళీ సస్యశ్యామలం ఉంటుంది. ఈ 24 గంటల కరెంటు రైతులు ఇప్పుడు ఏమవుతుంది తెలుసమ్మా, రైతులకు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలుస్తుంది, ఎప్పుడు కరెంటు వస్తుందో. అప్పుడు ఎట్లా ఉండే, అప్పుడు 24 గంటల కరెంటు హాయిగా పడుకుంటే మన కరెంటు పోతుందని కాదు, పింఛను 1 తారీఖు వస్తుండే. ఇప్పుడు అసలు ఒక్కొక్క ఏరియాలో 25 తారీఖు 29 తారీఖు 30 తారీఖు వరకు కూడా పింఛను వస్తలేదు. ఆ వచ్చే 2,000 రూపాయలు కూడా అప్పుడు నల్ల బిల్లులు ఏదైతుందో ఫ్రీ, కరెంటు ఫ్రీ, నల్ల బిల్లు ఫ్రీ, ఒక ఉచిత బస్సు ఇచ్చేసి నేను రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నా అంటే. మరి కేసీఆర్ వల్ల మన ప్రభుత్వం అంతా లాస్ అయిపోయింది, దాని వల్లనే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అమ్మ అవన్నీ ఆరోపించి అవన్నీ అబద్ధాలు చెప్పే గెలిచిండు. నిజమేందో ఇప్పుడు అడుగుతున్నారు కదా ప్రజలు. ఇప్పుడు
ఆడపిల్లలకు 2500 ఇస్తాడు, ఏ స్కూటర్ ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు. ఇవన్నీ వద్దు నాయన. ఆ పిల్లలకు ఉద్యోగాలు ఏవైతే అప్పుడు కేటీఆర్ గారు మన కేసీఆర్ గారు ప్రకటించి ఉద్యోగాలు ఇప్పించిన దాంట్లో నువ్వు వాళ్ళు ప్రకటించి అమలుపరిచిన దాన్ని ఈరోజు నేను ఇచ్చినని చెప్పుకోవడం ఎంత అబద్ధమో. ఇప్పుడు ఈ స్కూటీలు మహిళలకు 2500 ఇవ్వడము ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పి, అంటే ప్రజలు ఏమనుకున్నారంటే అయ్యో 4000 వస్తాయి కదా, ఒక వృద్ధురాలు ఏమనుకుంటుంది 4000 వస్తుంది, ఆ 4000 పింఛన్ తీసుకుంటే నాకు ఈరోజు నా పిల్లలకు కూడా ఆదేరుగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించింది. కానీ ఖజానా ఉంటే మేము ఇయ్యమా అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అంటారు? మా దోసుకోవడానికి వచ్చిన దొంగలకు ఖజానా గురించి చూస్తారు, పరిపాలించే రాజులకు ప్రజల సమస్యలు చూస్తారు. అంటే ప్రజల సమస్యల కోసం ఎలా మనము చేస్తే మనకు డబ్బు వస్తుంది, ఆ డబ్బుని ఎలా మనం పొదుపు చేసి ప్రజల యొక్క క్షేమాలను అభివృద్ధిని కోరుకుంటారు. అటువంటి నాయకుడే కేసీఆర్ గారు. ఇప్పుడు ఏదో ఉంటుంది తిందామని వస్తే అన్ని లూటుమాపు అని అంటున్నాడు. ఆ లూటుమాపు కానీ దాని అర్థం ఏంది? నువ్వు తిందామని వచ్చినావు కాబట్టి ఇవి లేదంటున్నావు. అదే నువ్వు కనుక ప్రజల కోసం ఉండుంటే నువ్వు ఇచ్చిన హామీలను తప్పకుండా. మరి కేసీఆర్ గారు అంత ఈజీగా చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా విభేదించుకుంటూ తను రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచాడు. ఇలా నీరు కానీ వనరులు కానీ రైతులకు ఉన్నటువంటి రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇన్ని అని చెప్తామమ్మా. ఏది చెప్పినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అంటే ఏదేమైనా రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ గారే వస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు అంటారా? మరి 100% కనిపిస్తుంది కదమ్మా. మీరు ఈ కండువ వేసుకోకుండా మీరు ఖాళీ మామూలుగా మీరు వండి, ఎందుకంటే మేము పోతే మా ముందు చెప్తారు, ఇంకోళ్ళు పోతే వాళ్ళు పోతే వాళ్ళ మీద. అదే మీరు ఉన్నారు కదమ్మా, మీడియా ద్వారా మీరు పోసి మీ హార్ట్ అంటే మీ మనస్సాక్షిగా చెప్పండి అమ్మానండి. వాళ్ళ గోడు వాళ్ళు తిట్టే నేను చెప్తున్నా కదమ్మా. ఈ ప్రపంచంలో అసలు ఒక ముఖ్యమంత్రి గారిని అంత ఇదిగా తిట్టే మాటలు నేను 65 ఏళ్ళమ్మా, నేను ఎన్నో రాజకీయాలు చూస్తున్నా. అటువంటి మాటలు వినకూడదు కూడా. ఇంకా అంటే తనను తిట్టొద్దని మాకు కూడా, ఎందుకంటే రాబోయే కాలంలో మా కేసీఆర్ గారు కూడా మా బాబు ముఖ్యమంత్రి. కానీ ఒక ముఖ్యమంత్రిని తిడుతురంటే ఎంత వాళ్ళ లోపల కసి, వాళ్ళని మోసం చేసిండు అనేది ఉంది. కాబట్టి ఇక దానికన్నా ఎక్కువ మేము చెప్పలేమమ్మ. నీ పరిపాలన ఎలా ఉందంటే 10 మంది తిట్టించుకుంటే పరిపాలన కాదు, 10 మందిలో 9 మంది మెచ్చుకొని 9 మందిలో కనీసం ఒక 6 మెచ్చుకుంటే నీ పరిపాలన చక్కగా ఉంటుంది. అదే అంటున్నావు 6 గ్యారెంటీలు అని. 6 మెచ్చుకుంటలేరు కాబట్టి నీ ప్రభుత్వం టోటల్గా విఫలమైంది. తప్పకుండా రాబోయే కాలంలో మీరు గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ మీరు పెట్టండి, ప్రజలు నిరూపిస్తారు కదా. మేమేదో అబద్ధాలు చెప్తే ప్రజలు ఇప్పుడు అందరూ మంచి విజ్ఞానవంతులు, అప్పుడు లెక్క లేదు. ఎవరో చెప్తే ఊర్లో 10 మంది చెప్తే వేసేవాళ్ళు కాదు. ఊర్లో ఎవరు చెప్పినా నిజమేందో తెలుసుకునేటువంటి ప్రజలే ఇప్పుడు ఓటేస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండు, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మళ్ళీ తన చేతుల మీదే ఇంతమంది అభివృద్ధి, అసలు ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా మళ్ళీ మంచినీరు అన్ని వసతులు ఉండాలి అంటే కేసీఆర్ గారే కావాలి. అతనే తెలంగాణ బాపు, ఆ బాపే కేసీఆర్ గారు. ఇది థ్యాంక్ యూ. తెలంగాణ అని చెప్పి